నాడీ కణసంధి ఆర్ సైనాప్స్ ఒక నాడీ కణం యొక్క డెండ్రైట్స్ వేరొక నాడీ కణం యొక్క డెండ్రైట్స్తో కానీ ఎగ్జాన్తో కానీ కలిసి ఉండే ప్రదేశాన్ని సైనాప్స్ లేదా నాడీ కణ సంధి అంటారు. నాడీ ప్రచోదనం లేదా క్రియాత్మక కరెంటు కణదేహము మరియు తాంత్రిక అక్షం మధ్య జంక్షన్ వద్ద నాడీ కణ ఉద్దీపనానికి గురి అయినప్పుడు 0.055 వోల్టులు ఆర్ 55 మిల్లీ వోల్టుల కరెంటు ఉత్పత్తి అవును. దీన్ని క్రియాత్మక కరెంటు ఆర్ నాడీ ప్రచోదనం అని అంటారు. సమాచారం రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ ప్రసారమగును. నాడీ ప్రచోదనం నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నాడీ ఆర్ నరము నాడీ కణాలు అన్నీ కలిసి ఒక్కటిగా ఏర్పరిచే నిర్మాణాన్ని నాడీ అని అంటారు. ఇవి టెలిఫోన్ వైర్లాగా పనిచేస్తూ ఉంటాయి. సమాచారాన్ని ప్రసారం చేసే విధానాన్ని బట్టి నాడులు 3 రకాలు. 1 జ్ఞాన నాడులు లేదా అభివాహి నాడులు అంటాం వీటిని. 2 చాలక నాడులు లేదా అపవాహి నాడులు అంటాము. 3 మిశ్రమ నాడులు ఆర్ సహసంబంధ నాడులు అని అంటాం అన్నమాట. జ్ఞాన నాడులు జ్ఞానేంద్రియాల నుండి వార్తలను వెన్నుపాము మెదడుకు పంపించే నాడులు. వీటిని అభివాహి నాడులు అని కూడా అంటారు. చాలక నాడులు మెదడు వెన్నుపాము నుండి వార్తలను శరీర భాగాలకు పంపించే నాడులు. వీటిని అపవాహి నాడులు అని కూడా అంటారు. పోలియో వ్యాధిలో నశించే నాడులు చాలక నాడులు. పోలియో వ్యాధికి కారణమైన వైరస్ ఎంట్రోవైరస్ నీటి ద్వారా వ్యాపించును. పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నది జోనాస్ సాల్క్. నెక్స్ట్ పోలియో చుక్కల్ని కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్. మిశ్రమ నాడులు వీటిని జ్ఞాన నాడీ తంతువులు చాలక నాడీ తంతువులు 2 ఉంటాయి. నాడీ ప్రచోదనాలు నాడీ కణ ఉద్దీపనలకు గురైనప్పుడు కణదేహానికి ఎక్సాన్కి మధ్య జంక్షన్ వద్ద సుమారు 0.055 వోల్టులు లేదా 55 మిల్లీ వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని క్రియాత్మక కరెంట్ లేదా నాడీ ప్రచోదనం అంటారు. నాడీ వ్యవస్థ అనేది 3 రకాలుగా ఉంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ అండ్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ అంటే మెదడు వెన్నుపాము నుంచి వచ్చేది. మెదడులో ముందు మెదడు మధ్య మెదడు ఉంటుంది. ముందు మెదడులో మస్తిష్కం లేదా సేరియం అంటాము. ద్వారగోర్ధం ఆర్ డైన్సెఫలాన్ ఉంటుంది. నెక్స్ట్ మధ్య మెదడు దృగ్గోళాలు ఆప్టిక్ లోబ్స్ అంటాము మధ్య మెదడులో ఉండేవి. నెక్స్ట్ వెనుక మెదడులో అనుమస్తిష్కము సెరెబెల్లం లేదా మధ్య ముఖ మెడలో ఆబ్లాంగేటా ఉంటుంది. నెక్స్ట్ పరిధీయ నాడీ వ్యవస్థ అంటే కపాల నాడులు, వెన్ను ఆర్ కషేరు నాడులు. స్వయం చోదిత ఆర్ స్వతంత్ర నాడీ వ్యవస్థ అంటే సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ. ఇలా ఉంటుంది అన్నమాట కేంద్ర నాడీ వ్యవస్థ టైప్స్. కేంద్ర నాడీ వ్యవస్థ మెదడు వెన్నుపాము కలిసి కేంద్ర నాడీ వ్యవస్థను ఏర్పరుస్తాయి. కేంద్ర నాడీ వ్యవస్థ అన్ని నాడీ క్రియలకు సమన్వయపరుస్తూ ఉంటుంది. మెదడు బరువు శరీరం మొత్తం బరువులో 2% వరకు ఉంటుంది. మెదడు శరీరం వినియోగించుకునే శక్తిలో ఆక్సిజన్లో 20% వినియోగించుకుంటుంది. మెదడుకు ప్రధాన ఆహారము గ్లూకోజ్. మెదడు శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ష్రూ అనే చిట్టెలుక మెదడు ఇతర జంతువుల కంటే చాలా పెద్దది. మానవ మెదడు 1400 గ్రామ్స్. పురుషుల మెదడు బరువు 1375 గ్రామ్స్. స్త్రీలలో మెదడు బరువు 1275 గ్రామ్స్. మెదడు కపాలం అనే అస్థి నిర్మితమైన పెట్టెలో అమరి ఉంటుంది. మెదడును కప్పుతూ మెనింజెస్, వరాశిక, లౌకిక, మృద్వి అనే 3 పొరలు ఉంటాయి. అంటే మెదడును కప్పుతూ 3 పొరలు ఉంటాయి. మెదడును కప్పుతూ మెనింజెస్, వరాశిక, లౌకిక, మృద్వి అనే 3 పొరలు ఉంటాయి. ఈ మెనింజెస్ వెన్నుపాముకు కూడా కప్పి ఉంటుంది. ఈ మెనింజెస్ పొరల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. మృద్వి, లౌకికల మధ్యలో ఉంటుంది. మస్తిష్క మేరుద్రవం కపాలం మెనింజెస్లో కలిపి మెదడును యాంత్రిక ఆఘాతాల నుండి రక్షిస్తూ ఉంటుంది. మెదడులో నాడీ కణాల యొక్క కణదేహాలు ఉపరితలం వైపు ఉండటం వల్ల లేత బూడిద రంగు పదార్థము ఏర్పడుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని బూడిద రంగు ప్రాంతం అంటారు. ఎగ్జాన్లు లోపల వైపు ఉండడం వల్ల తెలుపు రంగు పదార్థం ఏర్పడుతూ ఉంటుంది. ఈ భాగాన్ని తెలుపు రంగు ప్రాంతం అంటారు. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని, శరీరంలోని అన్ని శరీర భాగాల విధులను మెదడు నియంత్రిస్తుందని మొదటిగా గ్రీకులు నమ్మేవారు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్త అయిన గాలన్ క్రీస్తుపూర్వం 129-200 రథంపై నుండి క్రింద పడిన వ్యక్తిపై ప్రయోగాలు జరిపినంత వరకు శరీర భాగాలు నియంత్రించడంలో మెదడు పాత్రపై సరైన అవగాహన లేదు.
గాలన్ అభిప్రాయం ప్రకారం శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయని, వాటిలో ఒకటి జ్ఞానానికి సంబంధించిందని, రెండవది చర్యకు సంబంధించిందని తెలియజేసెను. మెదడు భాగము అది దాని యొక్క విధులు. జ్ఞానలంబికలు ఇది గద ఆకృతిలో ఉండును. దీనిని ఉపరితలం వైపు నుండి మాత్రమే చూడగలము. వాసనకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించే సమాచారాన్ని కలిగిస్తుంది. మస్తిష్కం 2 అర్ధగోళాలను కలిగి ఉంటుంది. వీటిని మస్తిష్క అర్ధగోళాలు అంటారు. మస్తిష్క ఉపరితలంలో అనేక ముడతలు ఉంటాయి. ఈ ముడతలో ఉబ్బెత్తుగా ఉన్న భాగాన్ని గైరి అని, లోతుగా ఉన్న భాగాన్ని సల్సి అని అంటారు. సల్సిలో మస్తిష్క అర్ధగోళంలో 4 లంబికలుగా విభజించవచ్చు. పూర్వలంబిక, పార్శ్వలంబిక, శంఖలంబిక, అనుకపాల లంబిక. మస్తిష్కం విధులు మానసిక సామర్థ్యాలకు, స్థావరం ఆలోచనలకు, తెలివితేటలకు, జ్ఞాపకాలకు, కారణాలు వెతికే శక్తిని, ఊహాశక్తిని నియంత్రించే కేంద్రాలు ఉంటాయి. అనేక అనుభూతులను ఊహించగలగడం, చలి, వేడి, బాధ, ఒత్తిడి మొదలగు వాటికి ప్రతిస్పందించడం, ఉద్వేగాలను, వాక్కును నియంత్రించడం. నెక్స్ట్ ద్వారగోర్ధం. ఇది రంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. ఇది మెదడు యొక్క అంతరతలం నుండి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇది మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్య ఉంటుంది. ఇది థాలమస్, హైపోథాలమస్లో ఉంచబడి ఉంటుంది. కోపం, బాధ, ఆనందం వంటి భావశాలని నియంత్రించుట భావోద్వేగాలకు కేంద్రాలు. కండరాల కదలికకు, ప్రతిచర్యలకు కేంద్రాలు అంటే నియంత్రిత. పైన పేర్కొన్న 3 వాక్యాలు థాలమస్ ఆధీనంలో ఉంటాయి. వీటి సమతుల్యత, రక్తపిండం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి, స్పర్శకు కేంద్రాలు. హైపోథాలమస్ పీయూష గ్రంథిని నియంత్రిస్తూ ఉంటుంది. పై 2 వాక్యాలు హైపోథాలమస్ ఆధీనంలో ఉంటాయి. పీయూష గ్రంథి ప్రధానమైన గ్రంథి. మధ్య మెదడు. ఇది మందంగా, దృఢంగా ఉండే చిన్న కాడ వంటి భాగము. ఇది ముందు మెదడును అనుమస్తిష్కంతోనూ మరియు వెనుక మెదడులోని ఫ్రాన్స్ బెర్రెల్లిని కలుపుతూ ఉంటుంది. దీని విధి దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపుతూ ఉంటుంది. మస్తిష్క వల్కల నుంచి వెన్నుపామునకు మరియు జ్ఞాన ప్రచోదనాలను వెన్నుపాము నుండి హైపోథాలమస్కి పంపును. అనుమస్తిష్కము. ఇది మస్తిష్కానికి దిగువన మధ్యముఖం పైన ఉండును. దీనిలో 2 మస్తిష్క అర్ధగోళాలు ఉంటాయి. దీని యొక్క విధి శరీర సమతా స్థితిని, భూమి మీద శరీరం ఉండే స్థితులను బట్టి ఇది కదలికను నియంత్రిస్తూ ఉంటుంది. మస్తిష్కం నుండి ప్రారంభమైన నియంత్రణ చలనాలను నియంత్రించును. మధ్యముఖం. ఇది త్రిభుజాకారంలో ఉండును. ఇది వెనుక మెదడులోని ఫ్రాన్స్ బెర్రెల్లి నుండి ప్రారంభమై వెన్నుపాము వరకు వ్యాపించి ఉంటుంది. దీని యొక్క విధి వచ్చేసి శ్వాసక్రియ, రక్తపీడనం, హృదయ స్పందన, నాడీ స్పందన వంటి అనియంత్రిత చర్యలను నియంత్రించే కేంద్రము. నోటు. వాసోమోటార్ అనగా రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారును. దగ్గడం, తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం వంటి ప్రతిచర్యలను నియంత్రించును. నోటి మధ్య ముఖంలో తెలుపు రంగు పదార్థం వెలుపల వైపు, బూడిద రంగు పదార్థం లోపల వైపు ఉండును. మానవ మెదడు అధ్యయనం. ఫినాలజీ. మానవ మెదడులో 10 బిలియన్లకు పైగా 1 మిలియన్ 10 కోట్ల నాడీ కణాలు, అంతకు 10 నుంచి 50 రెట్లు గ్లియల్ కణాలు ఉన్నాయి. ఒక మస్తిష్క వల్కలంలోనే సుమారు 2.6 బిలియన్ల నాడీ కణాలు ఉన్నాయి. ఒక్కొక్క నాడీ కణం ఇతర నాడీ కణాల నుండి సుమారు 100 నుంచి 10,000 వార్తలను గ్రహించి విద్యుత్ ప్రకంపనాలను సెకనుకి 0.6 to 120 మీటర్ల వేగంలో తీసుకొని పోతుంది. మానవ శరీరం బరువులో మెదడు బరువు 2% మాత్రమే. ఇది మానవుడు తీసుకునే మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ని వినియోగించుకుంటుంది. శక్తి కోసం మెదడు పూర్తిగా గ్లూకోజ్ మీదనే ఆధారపడుతూ ఉంటుంది. ఒక సమస్యను విశ్లేషించి దానికి పరిష్కారాన్ని కనుక్కోవడంలో గొప్పతనం మానవ మెదడులో కనిపిస్తూ ఉంటుంది. 1990 నుండి 2000 శతాబ్దాన్ని మెదడు శతాబ్దంగా అంటారు. నెక్స్ట్ వెన్నుపాము. వెనుక మెదడులోని మధ్యమాకం నుండి శరీర పృష్ఠకుడ్యంలో మొండెమాను త్రికం వరకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఇది నాడీకుల్య ద్వారా ప్రయాణిస్తుంది. వెన్నుపాము వ్యాసము 1 సెంటీమీటర్, పొడవు 30 to 40 సెంటీమీటర్, బరువు 40 grams ఉంటుంది. బూడిద రంగు పదార్థంలో ఉండే కుల్యాన్ని నాడీకుల్య అని అంటారు. ఇందులో మస్తిష్క మేరుద్రవం ఉంటుంది. నెక్స్ట్ వెన్నుపాములో తెలుపు రంగు పదార్థం ఉపరితలంలోను, బూడిద రంగు పదార్థం లోపల పొరలోనూ ఉంటుంది. వెన్నుపాము అడ్డుకోతను పరిశీలిస్తే మధ్యలో బూడిద రంగు పదార్థం హెచ్ ఆకారంలో కానీ, సీతాకోక
చిలుక ఆకారంలో కానీ కనిపిస్తూ ఉంటుంది. వెన్నుపాము వార్తలను మెదడుకు, శరీర భాగాలకు రవాణా చేయడమే కాకుండా నియంత్రణ కేంద్రంగా చేస్తుంది. వెన్నుపాములో తెలుపు రంగు పదార్థం ఉపరితలం వైపు, బూడిద రంగు పదార్థం లోపలి వైపు ఉంటుంది. వెన్నుపాము ఆధీనంలో అసంకల్పిత ప్రతీకార చర్యలు లేదా ప్రతీకార ప్రతిచర్యలు ఉంటాయి. ప్రతీకార చర్యాచరణం అసంకల్పిత ప్రతీకార చర్యను చూపే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలను ప్రతీకార చర్యాచరణం అంటారు. ఫస్ట్ గ్రాహక జ్ఞానేంద్రియం, జ్ఞాననాడి టు మధ్యస్థ నాడి కణాలు. వెన్నుపాము చాలక నాడి నుంచి నిర్వాహక అంగాలు లేదా ప్రభావక అంగాలు. 16-17 శతాబ్దానికి చెందిన శాస్త్రవేత్తలు నాడి నియంత్రణలో వెన్నుపాము పాత్ర గూర్చి అధ్యయనం చేశారు. గ్రీకులు మెదడు నియంత్రణపై ప్రతిపాదించిన భావనను తప్పుపట్టారు. అదే లియోనార్డో డా విన్సీ 1452-1519, స్టీఫెన్ హెల్స్ 1677-1771 కపల ప్రయోగాలు జరిపి వెన్నుపాము నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని తెలియజేశారు. వీరిద్దరూ కప్పలో మెదడును తొలగించినా కూడా అది బ్రతికి ఉండటం గమనించారు. కప్ప చర్మాన్ని గుచ్చినప్పుడు కప్పలో కండరాల చలనాన్ని గుర్తించారు. కప్ప వెన్నుపాములో సూదిని గుచ్చినప్పుడు వెన్నుపాము పనిచేయకపోవడం వల్ల కప్ప చనిపోయిందని పరిశీలించారు. పై నిదర్శనాల ప్రకారం వెన్నుపాము మెదడు నుండి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుందని చెప్పవచ్చు. పరిధీయ నాడీ వ్యవస్థ. దీనిలో కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి వచ్చే నాడులు ఉంటాయి. ఈ నాడులు 2 రకాలుగా ఉంటాయి. కపాల నాడులు, వెన్ను నాడులు లేదా కషేరు నాడులు అంటారు. కపాల నాడులు మెదడు నుండి బయలుదేరి ఉండే నాడులను కపాల నాడులు అంటారు. కపాల నాడులు జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు ఉంటాయి. కపాల నాడుల శాఖలు నేత్రపలన, చెవి, ముక్కు, నాలుక, కంటి, కండరాలు, ముఖం, మెడ, గ్రసని మొదలగు వాటిలో వ్యాపించి ఉంటాయి. కపాల నాడిలో అతి ప్రధానమైన పెద్ద నాడి పదవ వేగస్ నాడి ఆధీనంలో హృదయ స్పందన, క్లోమగ్రంథి స్రావాలు వంటివి అనియంత్రిత చర్యలు ఉంటాయి. కపాల నాడిలో అతి చిన్న నాడి అబ్డ్యూసెన్స్ నాడి మెదడు నుండి వార్తలను కంటికి తీసుకువస్తూ ఉంటుంది. 5వ కపాల నాడి దవడలోని అంతర కండరాలను తన ఆధీనంలో ఉంచుకుంటుంది. కపాల నాడుల సంఖ్య 12 జతలు. వెన్ను నాడులు. వెన్నుపాము నుండి బయలుదేరే ఉండే నాడులను వెన్ను నాడులు, కషేరు నాడులు అని అంటారు. వెన్ను నాడులని మిశ్రమ నాడులే. చాలక నాడి తంతువులు వెన్నుపాము ఉదర శృంగాల నుండి ఉద్భవిస్తూ ఉంటాయి. జ్ఞాన నాడి తంతువులు వెన్నుపాము యొక్క పృష్ఠ శృంగాల నుండి ఉద్భవిస్తాయి. వెన్ను నాడుల సంఖ్య 31 జతలు. నోట్: పరిధీయ నాడుల సంఖ్య 43 జతలు. 12 జతల కపాల నాడులు ప్లస్ 31 జతల వెన్ను నాడులు. టోటల్గా ఇవి పరిధీయ నాడుల సంఖ్య 43 జతలు మొత్తం, 12 జతల కపాల నాడులు, 31 జతల వెన్ను నాడులు. వెన్నుపాములోని వెన్ను నాడులకు 2 శృంగాలు ఉంటాయి. పృష్ఠ మూలం పృష్ఠ శృంగము, ఉదర మూలం లేదా ఉదర శృంగము. పృష్ఠ మూలం జ్ఞానానికి సంబంధించిన సమాచారాన్ని లోపలికి తీసుకుని వస్తే, ఉదర మూలం కండరాల సంకోచం కొరకు సూచనలు వెలుపలికి పంపుతుందని 1882లో చార్లెస్ బెల్ స్కాట్లాండ్ మరియు ఫ్రాంకోయిస్ మెంజైండే డై ఫ్రాన్స్ తమ ప్రయోగాల ద్వారా తెలియజేశారు. పృష్ఠమూలం జ్ఞాన లేదా అభివాహి నాడుల నుండి, ఉదర మూలం చాలక లేదా అపవాహి నాడుల నుండి సంకేతాలను పొందును.